హలో అండి, నేను మీ శ్రావ్య. వెల్కమ్ టు పేరెంటింగ్ టాక్స్ విత్ శ్రావ్య. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సారీ, ఈ వీడియోని పోస్ట్ చేయడానికి ఇన్ని డేస్ పట్టినందుకు. మా హనీకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు, సో అది ఇంట్లో ఉంటే నాకు ఏ పని అవ్వదు. సో అందుకు వీడియో ఎడిటింగ్ కి కొంచెం లేట్ అయింది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బెంగళూరులో అక్వేరియం పారడైజ్ అని ఒక అల్టిమేట్ మెరైన్ థీమ్డ్ అడ్వెంచర్ పార్క్ ని స్టార్ట్ చేశారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి అండర్ వాటర్ టన్నెల్. ఇది ఇండియాలోనే లాంగెస్ట్ అండర్ వాటర్ టన్నెల్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ marine species like exotic fishes, sea turtles, sharks, rays, etc. ఈ అడ్వెంచర్ పార్క్ లో మనకి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందండి, అదే మెర్మైడ్ షో. మా హనీ అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది ఫిషెస్ అండ్ మెర్మైడ్స్ ని చూడడానికి. మేము వెళ్ళింది రంజాన్ రోజు, సో ఆ రోజు ఇసుకేస్తే రాలినంత జనాలు ఉన్నారు లోపలైతే. చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయాము. మొత్తం అదంతా చూడడానికి మాకు ఒక 2 to 3 hours అయితే పట్టింది. లోపల బయట క్యూ కూడా చాలానే ఉంది. లోపలికి వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ లో ఇలా టికెట్ కౌంటర్ అన్ని కూడాను పెట్టున్నారు. సో అక్కడ టికెట్స్ తీసేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవడమే. ఇంత జనంలో కూడా మీకోసం ఈ వీడియోని క్యాప్చర్ చేశాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ కంప్లీట్లీ టిల్ ద ఎండ్. అండ్ మీ కిడ్స్ కి కూడా ఈ వీడియోని చూపించండి. ఐఎమ్ షూర్ దే విల్ ఎంజాయ్ అ లాట్. లోపలికి ఎంటర్ అయ్యి అవ్వగానే మాకు ఈ టైప్ ఆఫ్ ఫిష్ అయితే దర్శనం ఇచ్చింది. సో ఇది ఫస్ట్ మాకు అది ఏంటో కూడా అర్థం కాలేదు. అది ఒక ఫిష్ 2 ఫిషెస్ అసలు అర్థం చేసుకోవడానికి మాకు కొంచెం టైం పట్టింది. దీనిని ఇండియన్ మడ్ మోరే ఈల్ ఫిష్ అంటారంట. ఇవి కొంచెం డేంజరస్ ఫిషెస్ అని అంటున్నారు. అండ్ 2 feet వరకు కూడా పెరుగుతాయంట. చూసారు కదా ఇక్కడ జనాలు, చెప్పాను కదా ముందు ఇసుకేస్తే రాళ్ళంతగా ఉన్నారని. పిల్లలకి ఫిష్లు చూపించాలంటే ఇలా పైకి ఎక్కించుకొని చూపించుకోవాల్సిందే. మా హనీ అయితే ఎంత ఎక్సైటింగ్ గా లోపలికి వచ్చిందో పాపం. ఇలా జనాల మధ్యలో కుక్కిరిపోయి అలసిపోయింది ఫస్ట్ ఒక 5 minutes కే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో ఒక సజెషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకుని ఏదైనా ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటే వీక్ ఎండ్స్ ఆర్ హాలిడేస్ లో మాత్రం దయచేసి వెళ్ళొద్దు. వీక్ డేస్ లో ఎవరుంటారులే, వీకెండ్స్ లో అయితే కొంచెం జనాలు ఉంటారు, చూడ్డానికి బాగుంటుంది అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అంత జనాల్లో మనకి సఫకేషన్ వచ్చేస్తుంది. ఇంకా పిల్లలు ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. మేమైతే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి ఇంతలా చెప్తున్నాను. ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ ని మనము ఒకే ప్లేస్ లో చూడొచ్చు. అండ్ లైవ్లీగా ఉంది యాక్చువల్లీ మొత్తం అంతా చూడడానికి. ఇండివిజువల్ అక్వేరియంస్ లో ఆ రిలేటెడ్ ఫిషెస్ ని అలా పెట్టున్నారు. అండ్ కొంచెం ముందుకి వస్తే ఇలా ఓపెన్ గా పెట్టున్నారు. అది ఒక వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ లాగా పెట్టారు. అండ్ అందులోని చిన్న చిన్న ఫిషెస్ ని అలా గోల్డ్ కలర్, వైట్ కలర్ ఫిషెస్ ని అలా పెట్టారు. అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు వాటిని దగ్గరగా చూస్తూ. ఫిషెస్ ని చూడడానికి వచ్చామో జనాల్ని చూడడానికి వచ్చామో మాకే అర్థం కాకుండా ఉంది అక్కడ. ఈ అక్వేరియం లో నాకు బాగా అట్రాక్టివ్ గా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఏంటో తెలుసా? అక్వేరియం లో ఉన్న నీళ్లు ఎంత బాగా పెట్టారో. అది అసలు లోపల చూసారా బబుల్స్ లాగా, అవే అసలు స్పెషల్ అట్రాక్షన్ గా నాకైతే అనిపించాయి ఫిషెస్ తో పాటు. వాటిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపించాయి, అంత బాగున్నాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో షేర్ చేసుకున్నా కదా, మా హనీ రీసెంట్ గా అక్వేరియం పాట్ ని ఒకటి కొనుక్కొని అందులో ఒక 2-3 ఫిషెస్ ని పెంచుకుంటుంది. సో అందుకు ఈ ఫిషెస్ అన్న ఇవన్నీ చూడాలి అన్న చాలా ఎక్సైటింగ్ గా ఉందన్నమాట. ఇక్కడ చూసారా క్యూట్ కలర్ఫుల్ ఫిషెస్ చిన్న చిన్నవి ఉన్నాయి. సో ఈ ఫిషెస్ ని చూసి మా హనీ అయితే నాకు ఈ ఫిషెస్ ని నెక్స్ట్ కొనుక్కొని నా పాట్ లో వేసుకుంటాను అని గోల గోల చేసింది. అక్వేరియంస్ అంటే స్క్వేర్ షేప్ కాకుండా ఇలా సిలిండర్ షేప్స్ లో పెట్టి చాలా బాగా పెట్టారు. అండ్ ఈ వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఆ సిలిండర్ షేప్ అక్వేరియం లో అయితే ఒక సైడ్ నించున్న వాళ్ళు ఇంకొక సైడ్ వాళ్ళని క్లియర్ గా చూడొచ్చు. అంత ఫ్రెష్ వాటర్ ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ ట్రస్ట్ మీ, పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్, వాళ్ళకి తెలిసిన జెల్లీ ఫిషెస్ గానీ, స్టార్ ఫిషెస్ గానీ, టర్టిల్స్ గానీ అండ్ అదర్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు లైవ్ గా చూస్తున్నందుకు. మా పాప అయితే జెల్లీ ఫిషెస్ చూసి అమ్మ జెల్లీ ఫిష్ ఉంది అని చెప్పి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయింది. అది దాటాక కొంచెం ముందుకి వస్తే ఇలా ఒక జలకన్య మెర్మైడ్ ఉన్నట్టు అలా పెట్టి చాలా బాగా పెట్టారు. అది చూడ్డానికైతే వ్యూ అల్టిమేట్ అసలు. ఆ ప్లేస్ లోని కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసేసుకుని అలా ముందుకు వెళ్ళిపోయాము. అండ్ అక్కడ ఉండడానికి కూడా అంత స్కోప్ లేదు. ఇలా చూసారు కదా, వెళ్ళిపోండి అని తోసేస్తున్నారు. అది దాటిన వెంటనే ఒక చిన్న హాల్ స్పేస్ లాగా వదిలేశారు. అక్కడ మనం కొంచెం వెయిటింగ్ హాల్ లాగా ఉంది.
కొంచెం రిలాక్స్ అయ్యి మనము నెక్స్ట్ అండర్ వాటర్ టన్నెల్ లోకి వెళ్ళొచ్చు. సో ఆ ప్లేస్ లోనే మనకి ఇలా స్టార్ ఫిషెస్ ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఇదంతా నడిచి నడిచి అలసిపోయి మేము అండర్ వాటర్ టన్నెల్ లోకి వెళ్లే ముందు అక్కడ కొంచెం సేపు రిలాక్స్డ్ గా కూర్చొని నెక్స్ట్ అండర్ వాటర్ టన్నెల్ కి కూడా క్యూ ఉంది. ఆ క్యూలో నించొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఈ అండర్ వాటర్ టన్నెల్ అయితే నా భూతో నా భవిష్యత్ అన్నమాట. అంత బాగున్నాయి ఈ ఫిషెస్ అయితే. అలా నేను నించొని చూస్తూనే ఉండిపోయాను, జనాలు ఉన్నారని కూడా పట్టించుకోకుండా. అంతలాగా మెస్పరైజింగ్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ జనాల్లో ఆ అండర్ వాటర్ టన్నెల్ ని అంత బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ వీలైనంత వరకు అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈ ఫిషెస్ అండర్ వాటర్ టన్నెల్ లో ఉండే ఈ ఫిషెస్ అయితే అసలు చాలా చాలా బాగుంది. ఇక్కడ మీకు ఆపోజిట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఒక హాల్ లాగా, అక్కడే మనం కూర్చోవాలి మెర్మైడ్ షో చూడటానికి. అక్వేరియంస్ లోపల ఉండే ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, ఒక వీల్ లాగా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ చాలా ఒక స్టాట్యూస్, రాళ్ళు, స్టోన్స్ తోని అవన్నీ కూడా చాలా బాగా పెట్టారు. అసలు ఈ ఫిషెస్ కి వాటి వల్ల అందం వచ్చింది అన్నట్టు అనిపించింది. ఇక్కడ మనుషులు ఉన్నారేంటి, కూర్చున్నారేంటి అని అనుకుంటున్నారా? ఆ ప్లేస్ లోనే మనం ఇప్పుడు కూర్చోబోతున్నాము మెర్మైడ్ షో చూడడానికి. అండ్ లోపలికి ఎంటర్ అయితే అలా టన్నల్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాక ఇది హాల్ అన్నమాట. సో అక్కడ కూర్చొని వీ హ్యావ్ టు సీ ఆ మెర్మైడ్ షో స్టార్ట్ అయిన తర్వాత అందరూ చూడొచ్చు. ఈ మెర్మైడ్ షో ఒక 5 to 10 minutes లోపల అయ్యింది. సో మొత్తం 3 మెర్మైడ్స్ వచ్చారనమాట. సో మొత్తం ఆ టన్నల్ లెంత్ ఎంత ఉంటుందో అంత లెంత్ వరకు కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలా ఒక గ్రౌండ్ స్విమ్ చేస్తూ ఇలా కొంచెం ఫీడ్స్ అన్ని చేస్తూ అందరినీ కూడా అలరించారు. ఈ మొత్తం అక్వేరియం అడ్వెంచర్ పార్క్ అండ్ మెర్మైడ్ షో ఇదంతా కూడా పిల్లలతో పాటు మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఈ మెర్మైడ్ షోని అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇదంతా ఒకసారి ఇలా చూడడం. ఇంకా ఆ షో అయిపోయాక బయటికి ఎగ్జిట్ అన్నమాట. ఎంటర్ అయ్యేటప్పుడు మొత్తంగా ఇలా వీడియో తీసుకోలేకపోయాను. సో బయటికి వచ్చాక ప్రశాంతంగా ఒక వీడియో అయితే ఇలా తీసుకున్నాను అక్వేరియం ప్యారడైజ్ కి. పిల్లలు అయితే లోపల ఎంజాయ్ చేశారు, బట్ బయటికి వచ్చాక ఒక స్వర్గంలోకి వచ్చినంతగా ఫీల్ అయ్యారు. అక్కడ కుక్కిరిసిపోయారు కదా జనాల మధ్యలో. సో బయటకు వచ్చి ఇలా కొంచెం సేపు ఆడుకున్నాక మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వస్తున్న త్రావులో ఇలా చిన్నస్వామి స్టేడియం కనిపించింది. సో అది మీకు చూపిద్దామని క్యాప్చర్ చేశాను. అండ్ ఆర్సీబీ ఉంది కదా, సో దాని రిలేటెడ్ గా అక్కడ జనాలు అండ్ బ్యానర్స్ అన్ని కూడా ఉన్నాయి. అది ముందయిందో లేకపోతే నెక్స్ట్ అవుతుందో ఆ టైం అప్పుడు ఆర్సీబీ మ్యాచ్. సో అక్కడ చాలా జనాలు ఉన్నారనమాట. సో అవి చూపిద్దామని క్యాప్చర్ చేసుకున్నా కొన్ని క్లిప్స్. మనది ఈ రాష్ట్రం కాకపోయినా అదేంటో తెలియదు, ఆర్సీబీ అంటే అదొక తెలియని ఎమోషన్ అందరికీ కూడా. అదండి ఈ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బెంగళూరు దగ్గరలో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది ఈ ప్లేస్ అనేదంతా కూడా. అండ్ నెక్స్ట్ వీడియోలో మా పాప స్కూల్ లాస్ట్ డే వ్లాగ్. అండ్ అది ఎందుకు స్పెషల్ అంటే మా పాప ప్రీ స్కూలింగ్ అంతా ఒకే స్కూల్లో చేసింది ఫ్రమ్ నర్సరీ టు యూకేజీ. సో ఆ స్కూల్ కి లాస్ట్ డే, సో ఆ డే అండ్ నెక్స్ట్ డే రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు. సో ఆ 2 days వ్లాగ్ ని నెక్స్ట్ ఒకే వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇట్ విల్ బి సో మచ్ ఫన్ అండ్ ఆల్సో మచ్ మోర్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది ఈ వీడియో. ఎందుకు అంటే ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు షేర్ ప్రీ స్కూల్, నార్మల్ ప్రీ స్కూల్ అండ్ మాంటెసరీ ఎడ్యుకేషన్ కి డిఫరెన్స్ ని నేను ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి సూపర్ ఫన్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ని రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే కదా నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి. See you with another beautiful video. Bye bye.